అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెసెంట్ మనము శివకోటి ఆలయం పక్కన సందులో లోపల పక్కన వచ్చామంటే మనకు శివబాలయోగి గుడి దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ లింగాలు అయితే తయారు చేస్తున్నారు, చిన్న చిన్నవి మహిళలచే. అలాగే 108 మంది దంపతులతో ఆ రోజు పూజ కూడా ఉంటుంది. అలా ఎలా ఉంటుందో అంతా కూడా మీకు లోపల పక్కన తయారు చేస్తా అనేది. అలాగే మనం ఒకసారి అడిగి కమ్యూనిటీ వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాము. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఈ యొక్క మహాశివరాత్రి 26/2/2024 తేదీ బుధవారం 25/2025 సంవత్సరం ఈ యొక్క మహాశివరాత్రి పర్వదానాన్ని పురస్కరించుకొని ఈ యొక్క శ్రీ అనంతేశ్వర స్వామి దేవస్థానం శ్రీ శ్రీ శివాలోకి ఆశ్రమం నందు భక్తాదులతో లక్ష లింగార్చన కార్యక్రమం 108 మంది దంపతులతో ఒక్కొక్కరికి 1008 మహాశివలింగాలు ఇస్తూ, మట్టి శివలింగాలు ఇస్తూ సహస్రలింగార్చన కార్యక్రమాన్ని చేయదలిచి ఈ యొక్క కార్యకర్తను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో 108 దంపతులతో ఆ యొక్క సహస్రలింగార్చన కార్యక్రమాన్ని చేయించదలిచాము. మన భోగి రోజు వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రము, భోగి, సోమవారము, పౌర్ణిమ అన్ని కలిసి వచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క 1,20,000 లింగాలు తయారు చేసినటువంటి విషయంలో ఆ రోజు శుభదినంగా అనుకుని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తాదులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమం భాగంలో వాళ్ళు కూడా వారి సేవలు అందిస్తూ ఈ యొక్క లింగాలు తయారు చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి నిత్యము 50, 60, 70, 80 మంది వరకు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో లింగాలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఇంతవరకు 95,000 లింగాలు రెడీ అయినాయి. ఇంకా మనకి 30,000 లింగాలు రెడీ కావాల్సి వస్తుంది. కాబట్టి రేపటి దినం కూడా మహిళలు ఉత్సాహంగా వచ్చి ఆ యొక్క లింగాలన్నీ తయారు చేసిన తర్వాత 105 దంపతులతో ఆ రోజు చేయించడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడాను ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమ భాగం నిర్మించేటువంటి 108 శివలింగాలతో పాటు పూజా ద్రవ్యం మొత్తం అన్ని సంస్థ వారే ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత 1 గంటకు మహామంగళారతి తీర్థ ప్రసాదం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమం ఎక్కడే గాని, మన అనంతపురంలో గాని, అనంతపురం జిల్లాలో గాని, రాయలసీమలో గాని ఏ విధంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క అనంతేశ్వర స్వామి దేవస్థానంలో జరిపించడం జరుగుతోంది. ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడాను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం చేయటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం, సకాలంలో వర్షాలకు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండి భక్తాదుల విషయంలో ఉన్నటువంటి జనాలందరూ కూడాను ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క సంకల్పంతో ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది. ఈ యొక్క లక్ష లింగాలే కాకుండా ఈ యొక్క పూజా కార్యక్రమంలో 108 బిల్వవృక్షాలు కూడాను చేయించడం జరుగుతోంది. 108 బిల్వవృక్షాలు కూడా మేము తెప్పిస్తున్నాము. ఆ రోజు ఈ యొక్క మధ్యాహ్నం పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తాదులందరూ సౌకర్యార్థమై లక్ష లింగ దర్శనంతో పాటు 108 బిల్వవృక్ష దర్శనాన్ని కూడాను అవకాశాన్ని కల్పిస్తున్నాము. అంతేకాకుండా భక్తాదులు స్వహస్తాలతో ఇక్కడ ఉచితంగాను 108 నర్మదా బాణలింగాలకు అభిషేక కార్యక్రమము మరియు 5 అడుగుల మంచులింగ దర్శనము ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తూ ఆ రోజు ఒక 10,000 మంది వరకు ఈ యొక్క అనంతేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తాదులు దర్శించుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క తెలిసిన విషయాన్ని మీకు, మీ బంధువులకు తెలిపి కూడా అధిక సంఖ్యలో వాళ్ళు కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అది హోల్డ్ చేసింది ఏమని చెప్పి నమశివాయ. ఇక్కడ 1008 లింగాలు ఒక్కొక్క దంపతులకు ఇస్తూ 108 మందికి బిల్వవృక్షం చెట్టు కింద పూజ కార్యక్రమం చెప్పిన తర్వాత ప్రతి ఒక్క మహిళ లింగాలు చేసేదానికి ఆసక్తి కల్పిస్తూ, ఆసక్తితో వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా బాగా చేస్తూ మాకు సహకరిస్తూ బాగా చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. తర్వాత అందరూ ఎన్ని లింగాలు దర్శనం చేసుకోవాలి, అన్ని లింగాలు దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అదే విధంగా మా గుళ్ళో 1,00,000 లింగాలు ఒకటేసారి శివరాత్రి రోజు 1,00,000 లింగాలు దర్శనిస్తున్నారు. మధ్యాహ్నం పూజ అయిన తనంతరం రాత్రి వరకు, రేపు మరుసటి తెల్లవారుజామున వరకు ప్రతి ఒక్కరూ 1,00,000 లింగాలు దర్శనం చేసుకునే అవకాశాన్ని కేవలం శివబాలయోగి ఆశ్రమం కమిటీ వాళ్ళు మాత్రమే కల్పించినారు. వచ్చి అందరు దర్శనం చేసుకొని వచ్చును. ఈ అవకాశం అందరికీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్క మహిళకి మా ధన్యవాదములు. మాకు వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
మనము కృతయుగము, కలియుగము, త్రేతాయుగము చూసుకుంటే త్రేతాయుగంలో బంగారు లింగంతో పూజ చేయాలి. తర్వాత వచ్చిన యుగాల్లో రజత లింగము, ఇప్పుడున్న దాంట్లో మట్టి లింగంతో పూజ చేయడం వల్ల సమస్త బాధలు తొలగిపోతాయి. ఈ అవకాశం తెలుసుకొని మేము అదే పనిగా 1,00,000 లింగాలు మట్టి లింగం తయారు చేసి 108 దంపతులతో బిల్వ వృక్షంతో సహస్రలింగ రూపంలో ఉన్న ఆకారంలో అమర్చి విశేష పూజ చేయాలని కార్యక్రమం తలంచినాము. ఈ మట్టి అయితే మనం ఉన్నాము, ఆ మట్టిని తీసుకొచ్చిన దానికి విశేషంగా 28 రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, జలాలు, మన గోదావరి నది, గంగా, కృష్ణ, మానసరోవరము, త్రివేణి సంగమము ఇలా నదులు సేకరించి నీళ్లు తీసుకొచ్చి అత్యంత పవిత్రంగా విశేషంగా శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి ఆ మట్టిలోకి గంగాజలం కలుపుతూ ఈ మట్టి శివలింగాలు తయారు చేస్తున్నాము. దీని కొరకు కమిటీ సభ్యులతో పాటు మహిళలు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొని ఇప్పటి వరకు 1,00,000 లింగాల వరకు తయారు చేశారు. ఇంకొక 25 లింగాలు తయారు చేసి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాము. భక్తులందరూ ఈ అవకాశం పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అలాగే 1,00,000 లింగాలు 108 బిల్వవృక్షాలని ఒకే దర్శనం చేసుకొని ఆ మహాశివరాత్రి నాడు ఆ శివుని యొక్క కావాలని మనసారి కోరుకుంటున్నాము. ఇటు శ్రీ శివబాలయ్య మహారాజ ఆశ్రమము, అనంతేశ్వర దేవస్థానం, అనంతపురం. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర అవుతుంది మాత్రం వదిలేదు. ఈ సహస్రలింగము రూపచిత్రంలో మన మట్టి శివలింగాలని అమర్చుకొని ఈ దేవతలందరికీ ఆహ్వానం పలికి శివపార్వతులకి ఆ రోజు మన 1,00,000 లింగార్చన, 1,00,000 అష్టోత్తరము, బిల్వాష్టకము, మహాన్యాసకము, రుద్రకము ఇవన్నీ చెప్పిన తర్వాత 1,00,000 లింగార్చన చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ పూజా సామాగ్రి అంతా ఆలయ కమిటీ వాళ్ళే సమకూర్చుతారు. ఈ పూజ గురించి సంప్రదించవలసిన నెంబర్లు మీకు ఇస్తాము. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పూజలో పాల్గొనవచ్చు. చూసారు కదండి, మొత్తం అంతా కూడా మీరు వినింటారు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద పక్కన కమిషన్ నెంబర్ కాల్ చేసి మనీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే పూజా కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలనుకున్నా కూడా వాళ్ళు కూడా నంబర్ కాల్ చేసి మీ పేర్లు అయితే నమోదు చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలిసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.